అనంతపురం జిల్లా హిందూపురంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. హిందూపురం డంపింగ్ యార్డ్ విషయంలో వైసీపీ టీడీపీ వారి మధ్య మాటల యుద్ధం నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. వాట్సాప్ గ్రూపుల్లో మాట పెరగడంతో అభివృద్ధి ఎవరు చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసురుకున్నారు. వైసీపీ శ్రేణులు చర్చకు సవాల్ విసురుతూ టీడీపీ వారిని రమ్మంటూ స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాస సమీపంలోకి చేరుకున్నారు. జై జగన్ అంటూ ముందుకు వెళ్లారు. దీంతో వైసీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ కూడా ముందుకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకవైపు టీడీపీ వారు జై బాలయ్య అంటూ, మరోవైపు జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. టీడీపీ వారు మాట్లాడుతూ అల్లరి మూకలను పిలుచుకువచ్చి వైసీపీ ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. చివరకు పోలీసులు కలగజేసుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పి పంపించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ పెట్టాము అనేటువంటి మాట కూడా మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇతను ఎవరికో చంద్ర అనేటువంటి వ్యక్తికి అవగాహన లేనితనంతో మాట్లాడుతూ ఉన్నాడే తప్ప, అదే మోతుపోలలో ఉన్నావు నువ్వు. ఆ డంపింగ్ యార్డు రెండు నెలల లోపల షిఫ్ట్ చేయడానికి కూడా మా ఎమ్మెల్సీ గారు చర్యలు తీసుకున్నారు. ఆ రకమైనటువంటి అనుమతులు కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. నీకు అవగాహన లేకపోతే మేము వచ్చేసి క్లియరెన్స్ గా మీకు చూపించే ప్రయత్నం కూడా చేశాం. అంతేకాకోకుండా అదే మేళాపూర్ నుంచి మోతుకుపల్లికి అహుడా నిధులు 2 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. అది కూడా మీకు తెలియదు. అది కూడా అతి తొందరలోనే మేము భూమి పూజ కూడా చేయబోతా ఉన్నాము. అది కూడా అతి తొందరలో వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అంతేకాకుండా ఆ మోతుకుపల్లికి ఇక్కడ మేళాపురికి మధ్యలో ఉన్నటువంటి డిస్పోజల్ డ్రైన్ లేక దాదాపు చెరువులా తలపిస్తా ఉంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపనలే. అక్కడ కూడా 1,20,00,000 రూపాయలు ఖర్చు పెట్టి డిస్పోజల్ డ్రైనేజ్ ని ఏట్ల వరకు తీసుకుపోయేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే కూడా మీకు అంత కళ్ళు కనిపించడంలే. చర్చలు అంటారు, ధైర్యం ఉంటే రండి చర్చిద్దాం. మేము ఆధారాలతో పాటు వస్తాం. శ్వేతపత్రం విడుదల చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఏదో పనికిరాని వాళ్ళతో మాట్లాడించి రెచ్చగొట్టించే విధంగా మాతో మాట్లాడిస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే ఉండదు. దీని ద్వారా ఎమ్మెల్యే గారికి హెచ్చరిస్తా ఉన్నాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే నూరా చర్చలకు ఎక్కడెక్కడ అభివృద్ధి చేశామో ఏమిటి, ఎలా చేయబోతా ఉన్నాం. ఇంకా 5 సంవత్సరాలు, మాకు ఇంకా 2.5 సంవత్సరం కాలం ఉంది మేము ఇంకా అభివృద్ధి చేసేయడానికి. మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి